బొమ్మ లెక్కనున్నావు. అదేంటి సార్? ఇది యాక్షన్. నన్ను చూసి భయపడ్డావా ఏంది? ఇది యాక్షనే. యాక్షనా? సరే నేనే హీరో అనుకో, నన్ను ఎట్లా వాటేసుకుంటావు? చూపి. అలాగే. ఇలా అయితే సరిపోతుందా? ఆహా, ఇంకా జర గట్టిగా. ఇలాగా? అరే ఏమైంది? అరే యాక్షన్ అని చెప్పినా కదా. నీ యాక్షన్ ఎట్లున్నదో చూడు. నీకు హీరోయిన్ వేషం కావాలా వద్దా? ఇలా అయితే వద్దు సార్. ఈ ఫీల్డ్ లో గిస్మంట్ వాటికి అలవాటు పడతానే నీకు హీరోయిన్ వేషాలు వస్తాయి. నాకు ఈ సంగతి తెలీదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. మా మావయ్యని పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. బతుకు మస్తుగా ఉండడానికి ఏం చేస్తా? నాకు ఇలాంటి బ్రతుకొద్దు సార్. మా మావయ్యకి నేనంటే ప్రాణం. నాకు తెలియదా? నా మనసంతా ఆయన కోసమే పవిత్రంగా చూసుకుంటున్నాను. నేను లేకపోతే మా మావయ్య చచ్చిపోతాడు సార్. నువ్వు కాదంటే నేను చచ్చేట్టున్నానే. పండుకో. వద్దు సార్, మీకు దండం పెడతాను. చనిపోయింది సార్. ఎట్లా చచ్చింది? ఎట్లా చచ్చిపోయి ఉంటుంది? ఎలా చనిపోయింది అంటారు ఏంటి సార్? తనకెక్కడో తగిలి ఉంటుంది. మహాపాపం చేశావు సార్.
బంగారం లాంటి పిల్లని అరే నోర్మై, రేప్ చేసుడే పెద్ద పాపం, సంపుడు పాపం ఏంది? ఎస్ఏం బయటపడినది అనుకో అందరం ప్రమాదంలో పడతాం. పడతామంటారేంటి సార్? రేపొద్దున మన యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ వెళ్తుంది. ఈ సంగతి పోలీసులకు తెలిస్తే మన అందరికీ జైలు శిక్షే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రహస్యాన్ని రాత్రికి రాత్రే సమాజ్ చేద్దాం. ఏంది, ఈ పిల్లని తీసుకెళ్లి ఆడైనా పూడ్చి పెడదాం. ఓ కరెక్ట్, ముందు పట్టండి. ఎంత దారుణం సార్! ఇలాంటి అన్యాయాలు ఏ నేరాలు ఘోరాల్లో కూడా చూడలేదు. చూసేదేందయ్యా, చేసింది మనం అయితే. అదే కదా నా దిగులు. ఈ అమ్మాయిని మొదట చూసింది నేను, ట్రాప్ చేసింది నేను, మీకు అప్పగించింది నేను. ఆపేహ, మనం ఈ మటర్ కలిసే చేసినాం కదా. ఈ ఐకమత్యం చివరిదాకా ఉండాలి కదా. శవం బయటపడ్డా, కేసు బయటపడ్డా ముందు బొక్కలకెళ్ళేది నేను. నువ్వు సీన్ని పెద్ద చేయమాక. నువ్వు ఇలా కంగారు పడి భయపడి ఈ విషయాన్ని లీక్ చేసేలా ఉన్నావు. మామూలుగా గానీ మందులో గానీ ఈ విషయం బయటికి పొక్కినది అనుకో నిన్ను కూడా పక్కనే పూడ్చి పెట్టేస్తాను. ఏడ్చింది చాలు గాని రేపు అవుట్డోర్ షూటింగ్ పోయేది ఉన్నది కదా, గాడ ఏర్పాట్లన్నీ చూసుకో. రండి. దిగండి దొర. ఎక్కడ వాళ్ళు అక్కడ సామాన్లు తీసుకుని రూమ్లోకి వెళ్ళండి. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాలి. ఇదిగో మేనేజరా, మరి నా రూమ్ మా ఎక్కడ? రూమ్ అరేంజ్ చేసింది సార్. కుర్రాడు చూపిస్తాను పదండి. సార్ డీజిల్ డబ్బులు ఏంటి సార్? ఏంటి డీజిల్ డబ్బులు ఏంటి? రాత్రిపూట ఏం చేసుకుంటావు? పొద్దున్న సూరిగా ఎక్కడ తెచ్చావురా? ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను కానీ ఆ రూమ్ చూపించు. నాకు వదిలేసండి అన్న, నేను చూసుకుంటాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలతాడా? నరసింహ నాయుడు నవ్వుతాయి ముద్దుతో బాటిల్ పగిలిపోతుంది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అడ్జస్ట్మెంట్ కోసం అడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ ఈ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మ్యాన్ లాగా ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొస్తారా? స్టూపిడ్. నిన్న అసలు నా బాటిల్ లేదురా. నా నీ బాటిల్ జేబులోనే ఉన్నానా? ఈ తాగుబోతాడు తప్పితే వేరే కొడగేసి దొరకలేదా? ఓడిపోయి బాబు, ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో, 6 నెలలు జరగాలి షూటింగ్, 6 గంటలు అయిపోతుంది. అదే ఆయన ఫవర్. వెళ్ళి పని చేసుకో. ఎవర్రా పోడతా? ఎవరిని పొగుడతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారి తర్వాత ది గ్రేట్ రమేష్ అన్ననే.